అక్క నమస్తే అక్క. చాలా ఓవర్గా చేసావు హరీష్. హరీష్ ఇది అన్నయ్య చెప్పండి. ఫస్ట్ సినిమా కదా అక్క, ఎట్లా ఫీల్ అవుతాను అసలు? అక్కనా ఓకే యా. సో ఇది నా ఫస్ట్ ఫిలిం కాబట్టి సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ఈ ఛాన్స్ దొరకడమే చాలా కష్టం. సో అలాంటిది నేను ఒక డెబ్యూ మూవీ చేయడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నన్ను సపోర్ట్ చేసింది మా మదర్. అండ్ ఇందాక మాట్లాడలేకపోయాను మమ్మీ. సో థ్యాంక్ యూ సో మచ్. యా మా మదర్ చాలా బ్యాక్ బోన్గా ఉండి ఎంత పుష్ చేశారంటే నన్ను, మా డాడీకి నచ్చకపోయినా నన్ను ఈ స్టేజ్ వరకు మా మదర్ తీసుకొచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, లవ్ యూ సో మచ్. మా అక్క శ్రావణి, సో మా అక్క కూడా చాలా సపోర్ట్ చేసింది మా డాడీ వద్దు అన్నా కూడా. థ్యాంక్ యూ సో మచ్ శశి, లవ్ యూ. నువ్వు తొందరగా రికవరీ అవ్వాలని అనుకుంటున్నాను. సో ఈ సినిమాలో క్యారెక్టర్ వచ్చేసి నాది ఒక టీ పాయింట్ అమ్మాయిని అనమాట, ఒక ఛాయ్ అమ్మాయి. బస్తీలో ఒక టీ సెట్ టీ పాయింట్ సేల్స్ పాయింట్ కాదు, బస్తీలో ఛాయ్ అమ్ముకునే అమ్మాయి. అదే చెప్తున్నా. నిన్ను అడిగారా? సారీ, నో కామెంట్స్. సో యా ఛాయ్ అమ్ముకుంటూ రాక్ అనే క్యారెక్టర్ని లవ్ చేస్తూ సో రాక్ని లవ్ చేస్తాను దాంట్లో, బట్ హీ వోంట్ కేర్ అనమాట నన్ను. బట్ ఈ ఎంటైర్ మూవీ ఈజ్ ఆల్ ప్యాక్డ్ ఆఫ్ డ్రామా, ఎమోషన్, యాక్షన్, రొమాంటిక్ అన్నీ ఉన్నాయి ఈ మూవీలో. సో రొమాంటిక్ అంటే ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. ఉంది కాకపోతే ఒక అంత కూడా లేదు. సో అంత రొమాంటిక్ అయితే లేదు, బట్ నెక్స్ట్ మూవీలో మనం ట్రై చేయొచ్చు అంత రొమాంటిక్ గా. యా ఆఫ్ కోర్స్, సి ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి ఉన్నాను, బట్ అది స్టోరీ బేస్డ్ అయి ఉండాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.